రైట్, నమస్తే. నార్మల్గా వర్షాలు పడకుంటే ఈసారి కొంత కరువు కాలం ఉన్నదేమో, ఈసారి కొంత గడ్డు కాలం ఉన్నదేమో అని చెప్పి ఊర్లలో మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వర్షాలని ప్రకృతి సిద్ధం, ఒక్కో కాలానికి ఒక్కొక్కలాగా వర్షాలు కురుస్తుంటాయి. ఒక సంవత్సరం కొంత ముందలనే వర్షాకాలం స్టార్ట్ కాకముందుకే వర్షాలు పడుతూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి వాతావరణ మార్పుల వల్ల. అయితే రీసెంట్గా రాజకీయంగా ఈ వర్షాలని, ఈ వాతావరణాన్ని వాడుకొని కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటే, అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే రాజకీయంగా కొంత చర్చనీయాంశమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరో కాదు, అద్దంకి దయాకర్ వర్షాలు పడకుండా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా హరీష్ రావు వీళ్ళంతా కలిసి క్షుద్ర పూజలు చేపిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వర్షాలు కూడా పడతలేవు అని చెప్పి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చెప్పి ఇట్లాంటివి చేపిస్తూ ఉన్నారని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. కొన్ని ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఏమనుకుంటా ఉన్నారు తెలంగాణలో? మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముఖ్యంగా యువత ఇప్పుడంతా జెన్జీ పీరియడ్ నడుస్తూ ఉన్నది, వీళ్ళంతా ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఇట్లాంటి వ్యాఖ్యల మీద ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం ఏమనుకుంటా ఉన్నది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ నుంచి రాజేష్ నాయక్ ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్. ఆయన ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తేనే అన్న. నమస్తే అన్న. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం సూటిగా. బీఆర్ఎస్ వాళ్ళు కావాలని చెప్పి క్షుద్ర పూజలు చేపిస్తున్నారంట, బ్లాక్ మ్యాజిక్లు చేపించి వర్షాలు పడకుండా ఆపుతున్నారంట. ఎందుకు ఇట్లా? అయితే మనం ప్రధానంగా చూడాలి అది. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఎవరు, అద్దంకి దయాకర్ మాట్లాడిందంట ఆయన. సరే, నేను అనేది ఏంటంటే మరి ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు పడతలేవు, దానికి కూడా హరీష్ రావు గారైనా చేసేది. కర్ణాటకలో కూడా వర్షాలు లేవు, మరి దానికి కూడా కారకుడు హరీష్ రావేనా? ఈవెన్ తమిళనాడులో లేవు, మహారాష్ట్రలో లేవు, యూపీలో ఎక్కడ కూడా వర్షాలు కూడా లేవు. రానున్న 3 సంవత్సరాల వరకు ఇదే గడ్డు కాలం ఉంటుందని చెప్పేసి స్వయాన శాస్త్రవేత్తలు చెప్పారు కదా. ఎల్లినిన్నో ప్రభావం ఉన్నదని చెప్పేసి స్వయాన ఈయనకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండు కదా. మరి వీడేమో క్షుద్ర పూజలు చేస్తారని చెప్పేసి మాట్లాడతాడు వీడు. ఈయన అంటే కొంత రెస్పెక్ట్ ఉండే తెలంగాణ సమాజంలో. నేను మేధావి అంటాడు, నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న డాక్టరేట్ అని మాట్లాడతాడు. అయ్యా, అరే బాబు అద్దంకి దయాకర్, నీ మీద ఇదివరకు నేను అన్నా అని మాట్లాడేటోళ్ళం, ఇలా రెస్పెక్ట్ లేదు నీ మీద. అరే అద్దంకి దయాకర్, నీకే సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమైనా ఉంటే కొడక, హరీష్ రావు అనేటోడు క్షుద్ర పూజలు చేసినట్టు ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా? ఫోటోస్ రిలీజ్ చేయి, వీడియోస్ రిలీజ్ చేయి కొడక. నువ్వు అవి రిలీజ్ చేయకపోతే మాత్రం నువ్వు కొజ్జా అనే ట్యాగ్లను పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో తిరగాలి. తమాషానా? ఒక ఎమ్మెల్సీని పట్టుకొని మాట్లాడుతున్నారు. మరి ఆయన ఒక మాజీ మంత్రిని బట్టి మాట్లాడతలే, మాజీ మంత్రిని పట్టుకొని మాట్లాడట్లే, మీకు అది కనబడతలేదా? నేను అంటే తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పేసి ఆయన ఒక ఆరోపణ చేసినప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటది కదా, చెప్పాలి కదా భయ్యా, చూపెట్టాలి కదా, ఏదైనా ఫోటోస్, ఎవిడెన్సెస్, వీడియోస్ చూపెట్టాలి కదా. ఈ రోజు కూడా మాట్లాడిండు, ఇంకో వీడియో చేసిండు, నేను దాని మీదనే కట్టుబడి ఉంటాయి అదే మాటల మీద అని చెప్పి. ఆయన మొగోడే అయితే, నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఒక ఉద్యమకారుడివే అయితే, తెలంగాణ పౌరుషం నీ రక్తంలో ఉంటే చూపెట్టాలి, లేకపోతే నువ్వు కొజ్జా అనే ట్యాగ్ లైన్ వేసుకొని తిరుగుబాయి చూపెట్టాలి. నేను చెప్పేది చూపెట్టాలి. ఎందుకు అని అంటే నేను అంటున్నాం కదా, మరి ఆంధ్రాలో కూడా వర్షాలు పడతలేవు రా ఆయన. కర్ణాటకలో కూడా నీ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో కూడా వర్షాలు లేవు. సరే, ఒక్కడంటే తప్పు చేసిండు, తప్పు మాట్లాడిండు అనుకుందాం. రామరామోహన్ రెడ్డి అన్న ఒకటి గుర్తుపెట్టుకో, నేను చెప్పాను. లోపల రేవంత్ రెడ్డికి ఏమైనా కడుపు నొప్పి వచ్చినా, రేవంత్ రెడ్డికి తలనొప్పి వచ్చినా, రేవంత్ రెడ్డికి ఏమైనా ఒక రకమైన నెగటివిటీ స్ప్రెడ్ అయినా లోపల నుంచి ఆ జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి ఒక 4 బిస్కెట్లు బయట పడేస్తారు. ఈ తిని బయట వరాలే ఈ కొడుకులు. ఏం తమాషనా తెలంగాణ రాష్ట్రంలో? ఏం అకౌంటబిలిటీ లేదా? ఏం లేదా నీకు? సైంటిస్టులను హేళన చేసినట్టు మాట్లాడతావు. సైంటిస్టులు చెప్తురా వర్షాలు పడవని, ఎట్లా చెప్తావు నువ్వు క్షుద్ర పూజలు చేస్తున్నారని? సరే చేసిండు అనుకో, నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉండి చూపెట్టాలి కదా నువ్వు. ఏం తమాషనా? అంటే మాకు ఆక్రోశం రాదా? మాకు లేదా ఆత్మగౌరవము? ఎట్లా చెప్తావు నువ్వు? ఎట్లా చెప్తావు నువ్వు? చూసుకోవాలి కదా దీని మీద ఏమన్నా ఉంటే మాట్లాడితే నడుస్తుందా? ఒకరి మీద బురద చల్లేస్తే నువ్వు కడుక్కుంటా అంటే అవుతుందా? ఇప్పుడు పలానా నవీన్ జర్నలిస్టు, నువ్వు ఒక ఇదని చెప్పేసి నేను నీ మీద ఒక ఆరోపణ వేస్తే ఊకుంటావా అన్న? ఊకుంటావా? అకౌంట్ నువ్వు చూపెట్టరా భయ్య అని గల్లా పట్టుకొని అడుగుతావు.
గల్లా పట్టుకుని కొడక చూపెట్టరు నేనేం తప్పు చేసినా అడుగుతావు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల మీద ఆంధ్రాలో రివ్యూ జరుగుతుందంట. ఇక్కడ ప్రాజెక్టుల మీద ఆంధ్రాలో రివ్యూ జరుగుతుందట. దాని గురించి ఈ ప్రాజెక్టులు ఉండాలా పోదలా అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసి ఎవడా నువ్వు డిసైడ్ చేయడానికి, ఎవడు నువ్వు డిస్కస్ చేయడానికి? నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నీళ్లు నాకే కదా, నా గోదావరి నా కృష్ణకు సంబంధించిన వాటర్ నాకే కదా, నువ్వెవరు డిసైడ్ చేయడానికి? దానికి ఈ రేవంత్ రెడ్డి అనేటోడు వత్తాసు పలకాలి, దానికి పాజిటివ్గా వాళ్ళకి రెస్పాన్స్ కావాలి. కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్రంలో మరొక భూకంపం సృష్టిస్తారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలి అని చెప్పేసి ఇది ఒక రకమైన తతంగం పట్టుకొచ్చి ఇలా తమాషా చేసే ప్రయత్నం చేస్తారన్నా. ఏం తమాషానా? ఏం మాట్లాడుతుర్రా వీళ్ళు? అరే నాయన ఇదే అద్దంకి దయాకరు, నువ్వు నిరుద్యోగుల పేరు చెప్పుకొని వచ్చినావు కొడక. నిరుద్యోగులను వాడుకొని ఇవ్వాలి, నువ్వు గద్దెనెక్కి ఇవ్వాలా, ఎమ్మెల్సీ అయినావు, నీకు మంత్రి పదవి హోదా ఇచ్చారు నీకు. కనీసం ఏ నాకు ఈ రోజు ఎక్కడైనా ఎప్పుడైనా ఒక్కరోజైనా నిరుద్యోగుల పక్షాన మాట్లాడిండా వీడు? లైబ్రరీకి వచ్చి మాట్లాడిండా? ఉద్యోగాలు ఇవ్వాలని మాట్లాడిండా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు ఇలా మేనిఫెస్టోలో. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు, ఇచ్చిర్రా అన్న? ఏం తమాషనా? దీని గురించి మాట్లాడిండా వీడు? వీళ్ళకి సంబంధించిన యూత్ డిక్లరేషన్ సరూర్ నగర్ స్టేడియంలో పెట్టి నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. 4,500,000కు సంబంధించిన నిరుద్యోగ వృత్తి అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇవన్నీ చెప్పారు కదా. మరి వీటి గురించి ఏ రోజైనా ఇదే అద్దంకి దయాకర్ అనేటోడు మాట్లాడిండా? మీకు సంబంధించిన ఆద్య టీవీ సాక్షిగా ఈ ప్రియాంక గాంధీ గారు రిలీజ్ చేసినటువంటి యూత్ డిక్లరేషన్ ని చింపి పడేస్తారన్నారు. ఏం తమాషా? ఎందుకే ఆయన ఇచ్చిన నోటిఫికేషన్లు అంటే ఏదైతే ఇస్తానో హామీలు ఇవ్వలేదని చెప్పి చింపేసినాం. మరి మీ పరిస్థితి మీరు గతంలో నిరుద్యోగులను మోసం చేసిరనే కదా నిరుద్యోగులు కాంగ్రెస్ బ్రహ్మాండమైన క్వశ్చన్ అడిగారు, అడిగినందుకు ధన్యవాదాలు మీకు. నాకు ఒక్క 2 నిమిషాల టైం ఇస్తే నేను క్లియర్ గా డాటాతో చెప్తా. వీళ్ళ లెక్క హౌల మాటలు, వీళ్ళ లెక్క బజార్ మాటలు మాట్లాడడం మేము. ఎందుకంటే మేము కేసీఆర్ గారి శిక్షణలో, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి శిక్షణలో పెరిగిన వాళ్ళం కాబట్టి ఒకటి చెప్తారు. కేసీఆర్ గారు మొత్తం నిర్లక్ష్యం చేసినట్టు మాట్లాడుతారు విద్యా వ్యవస్థ కొడుకులు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నేను లెక్కలతో చెప్తా. 2014 కంటే ముందెన్ని ఉన్నాయి, 2014 తర్వాత ఎన్ని ఉన్నాయని మాట్లాడుకుందాం మనం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణలో 5 మెడికల్ కాలేజీలు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత 26 మెడికల్ కాలేజీలు అయినా. జిల్లాకు మెడికల్ కాలేజ్ లేదు అంటే అది విప్లవం కాదా? అదే గురుకులాలు 298 ఉండే 2014 కంటే ముందు. ఇవాళ గురుకులాలు 1022 గురుకులాలు అయినాయి. ఎవరు చేసిండు దానికి? ఇది కాదు విప్లవము. డిగ్రీ కాలేజీలు 0. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక కడపలోనే 5 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు. దాని గురించి ఈ లత్కొరగాలు ఎవరు మాట్లాడలే. తెలంగాణ రాష్ట్రంలో 2014 ముందు 0 డిగ్రీ కాలేజీలు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 85 డిగ్రీ కాలేజీలు తీసుకొచ్చారు కేసీఆర్. మొగోడు కాదా? దాని గురించి మాట్లాడరా వీళ్ళు? ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో 2014 కంటే ముందు 850 సీట్లే. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3,915 సీట్లు వచ్చినాయన్న. అది విప్లవం కాదా? వీళ్ళు ఏం అడ్డమైన మాటలు. ఐటీ దిగుమతులు అన్నా 57,000 ఐటీ దిగుమతులు. అప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 3 లక్షల కోట్లకు సంబంధించిన ఐటీ దిగుమతులు వచ్చినాయి అన్న. ఇట్లా చూసుకుంటా పోతే ఐటీ ఉద్యోగాలు అప్పుడు ఎన్నన్నా 3,23,396 2014 కంటే ముందు. ఇప్పుడు కేసీఆర్ గారు దిగిపోయిన నాటికి 10 లక్షల ఉద్యోగాలన్నా. అది కాదా విప్లవము? పోనీ ప్రభుత్వ ఉద్యోగాల గురించి మాట్లాడదాం, మీరు అడిగిరు కాబట్టి. పోలీస్ డిపార్ట్మెంట్లోనే కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో దాదాపుగా 47,068 ఉద్యోగాలు ఇచ్చారు కేసీఆర్ గారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ నుంచి టీఎస్పీఎస్సీ నుంచి 35,000 ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్ గారు. 35,250 ఉద్యోగాలు ఇచ్చిండు. అదే డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ అని ఉంటుంది ఒకటి, దాని ద్వారా 22,892 ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారు. ఇతర ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అంటే ఆర్టీసీ కానీ, అదేవిధంగా టీఎస్పీ ఎన్పీడీసీలు కానీ, అదేవిధంగా మిగతా హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, వాట్ల ద్వారా 49,132 ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్. గురుకులాలల్లో 3,694 ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్. మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ బోర్డు ద్వారా 2,042 ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్. మొత్తం ఇట్లా చూసుకుంటా పోతే 1,60,083 ఉద్యోగాలు ఫిల్ చేసిరు. వాళ్ళు జీతాలు తీసుకున్నారు, వాళ్ళు పంచుకున్నారు. ఆ మిగతా 42,652 ఉద్యోగాలకు భర్తీ ప్రక్రియ స్టార్ట్ అయింది, నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఎగ్జామ్స్ కండక్ట్ అయినాయి. బట్ ఎలక్షన్ కోడ్ వల్ల అవి ఆగిపోవడం జరిగింది. ఈ 42,000 ఉద్యోగాలను వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చి
నేను ఇచ్చిన అని చెప్పేసి గప్పాలు కొడతారు రేవంత్ రెడ్డి. మందికి పుట్టిన బుడ్డ నీకెట్లయితాడు, మందికి పుట్టినోడు నీకెట్లయితాడు, కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మాట్లాడతారు కదా, మరి నువ్వు 100 రోజుల్లో వచ్చి ఇస్తాన్నావు కదా, ఏమైందిరా భయ అడుగుతున్నాం, ఏమైందని అడుగుతున్నాం, ఇవ్వాలి కదా అన్న. ఉన్నాం మేము ఇప్పటికే 1,00,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినాం, 60,000 ఇచ్చినాం అని చెప్పి మంత్రులు మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బాజాప్తా తల నరుక్కుంటా లెక్క పెట్టుకుంటా ఇదే ఎల్బీ స్టేడియంలో ఒక్క మనిషి తక్కువైనా కూడా తల నరికేసుకుంటా అని చెప్పి సవాల్ చేసిండ్రు కదా. ఈ విషయం ఇదే అద్దంకి దయాకర్ గారు రేవంత్ రెడ్డిని అడగాలి, ఇదే కోదండ రామరెడ్డి రేవంత్ రెడ్డిని అడగాలి. అన్న మనము కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను లెక్క పెడతాము, అది కాదు, మనం 8,000 ఉద్యోగాలే ఇచ్చినాము, దీని గురించి చెప్పని చెప్పేసి వాళ్ళు మాట్లాడాలి. సిగ్గు శరం వీళ్ళు మొగోళ్ళు అయితే ఏం తమాషానా? ఇదే విషయం, ఇదే 70,000 ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పేసి ఇదే విషయం ఇదే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి చెప్తారా వీళ్ళు? మా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీదకి వచ్చి చెప్తారా వీళ్ళు? 2 సార్లు వచ్చిండు కదా అధికారం వచ్చినాక. అన్న ఎట్లా వచ్చిండు? కంచెల మధ్యన వేలాది మంది పోలీసుల బలగాల మధ్యన వచ్చిండే, 1,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తా అని చెప్పి పోయినా, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రిలీజ్ కాని పరిస్థితి ఇలా మా ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్నది. ఏం ఇంత దరిద్రమా, ఇంత ఇదా? ఏం మాట్లాడతారు వీళ్ళు? కండ కావరం ఎక్కి మాట్లాడుతారు. ఇలా నిరుద్యోగులను హేళన చేసినట్టు మాట్లాడుతారు. ఇలా ఏం మాట ఎండని దాగి చచ్చిపో అంటావు. అదే అడగబోతున్నా, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి వీళ్ళందరూ కూడా నిరుద్యోగులు అందరూ మాకు ఇది సరిపోదు, ఈ నోటిఫికేషన్ సరిపోదు, మాకు 15,000 నుంచి 19,000 నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్తే, మీరు ఎండ్రిన్ దాగి చచ్చినా బాయిల దునికి చచ్చినా నేను చేసేది గీదే అని చెప్తే, ఇలా మాటలని కొంత మనసుకు తీసుకొని ఒక వ్యక్తి వేణుకుమార్ అని చెప్పి ఖమ్మం జిల్లాలో సూసైడ్ అటెంప్ట్ చేసిండు. ఏం చెప్తారు దానికి సంబంధించి, ఎట్లా చూడొచ్చు అన్న? మీరు ఒకటి ఇది మొన్న నిరుద్యోగులను ఆయన అవమానపరిచింది కాదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కినాక రేవంత్ రెడ్డి అనేటోడు ముఖ్యమంత్రి అయినాక జరిగిన పరిణామాలను నీకు కూలంకుశంగా చెప్తా. ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లగచర్ల ఇష్యూ జరుగుతుంది. లగచర్ల ఇష్యూలో ఎంత దమనకాండ ప్రదర్శిస్తారో మా గిరిజన సోదరుల మీద, తండాల మీద ఎగబడి మరి కరెంటు తీసి మరి దాడి చేస్తారు ఆడవాళ్ళని చూడకుండా. అలాంటి వాళ్ళను వీళ్ళు రైతులే కాదు, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పేడ్ ఆర్టిస్టులను మాట్లాడారు. ఆ తర్వాత జరిగినటువంటి హెచ్సియులో జరిగినటువంటి దమనకాండ మనం చూసినాం, మన కళ్ళ ముందు ఉన్నది. దాంట్లో 400 ఎకరాలను కాపాడుకోవడం కోసము ఆ విద్యార్థులు చేసినటువంటి పోరాటాన్ని కించపరుస్తూ స్వయాన అసెంబ్లీలోనే వాళ్ళు గుంటనెక్కాలని మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత హైడ్రాకు సంబంధించిన మూసి బాధితులను వీళ్ళు కంప్లీట్గా వీళ్ళకు అసలు సోయి లేదు, వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ బానిసలని చెప్పేసి మాట్లాడారు వీళ్ళు. ఉస్మానియా యూనివర్సిటీ మన నిరుద్యోగులను అడ్డా మీద కూలీలని మాట్లాడారు వాళ్ళు. అదేవిధంగా వీళ్ళు బిర్యానీలు తాగి రోడ్ల మీద తందనాలు ఆడతారని చెప్పేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత రైతులు యూరియా కోసం లైన్లో నిలబడ్డ రైతులు, వాళ్ళు రైతులే కాదని చెప్పేసి వాళ్ళని హేళన చేసిండు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత వీళ్ళు మీరన్నటువంటి నిరుద్యోగులను ఎండ్రింగ్ దాటి చచ్చిపోరని చెప్పేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి. పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి మాట్లాడారు. ఇవాళ కేటీఆర్ గారు పైసలు ఇస్తే వీళ్ళు ఒరుతురు అని చెప్పేసి మాట్లాడారు. నిన్నటికి నిన్న వాళ్ళు మన క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి ఇంజనీరింగ్ పిల్లలను మాట్లాడుతున్నారు. అంటే నిన్ను ప్రశ్నిస్తే వాళ్ళు అలాంటిలా, నిన్ను అడిగితే వాళ్ళు ఆ రకంగా నువ్వు హేళన చేసి మాట్లాడతావా, వాళ్ళని కించపరిచి మాట్లాడతావా? ఏం నీ యజాగిరా? అంటే నిజంగా నిరుద్యోగులు అయితే బీఆర్ఎస్ పార్టీతో ఏం పని అన్నా, ఎందుకు సభలో బీఆర్ఎస్ పెట్టిన సభకి ఎందుకు వచ్చారు అనుకోవచ్చు అన్న? ఒకటి గుర్తుపెట్టుకోండి, యాజ్ ఏ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీరు మా గొంతై మాట్లాడితే ఆ రేవంత్ రెడ్డికి దిగస్తాడు కావచ్చు, మాకు ఉద్యోగాలు ఇస్తాడా కావచ్చు అని చెప్పేసి వాళ్ళు మా దగ్గరికి వచ్చిర్రు. ఎందుకు వచ్చిర్రు అని అంటే, ఇవాళ లగచర్ల ఇష్యూలో బీఆర్ఎస్ కొట్లాడింది కాబట్టి వెనక్కిపోయింది ప్రభుత్వం. ఇవాళ హెచ్సియు విషయంలోనూ కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడింది కాబట్టి వెనక్కిపోయింది ప్రభుత్వము. మూసీలో కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడింది కాబట్టి వెనక్కిపోతుంది ప్రభుత్వము. అదేవిధంగా యూరియా విషయంలో కూడా బీఆర్ఎస్ కొట్లాడింది కాబట్టి యూరియా వచ్చింది జనాలకు. కాబట్టి అన్ని రకాలుగా అందరికీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది, గట్టిగా కేటీఆర్ కొట్లాడుతుంది. కాబట్టి మా తరపున కూడా మీరు మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు వచ్చి తప్పేమున్నది? ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా దగ్గర రావద్దా? ఆ రోజు రేవంత్ రెడ్డి వీళ్ళని పట్టుకొని బస్సు యాత్ర చేసినప్పుడు ఏం లేదా? ఆ రోజు నిరుద్యోగులను ఎజెండాగా పెట్టుకొని ఊరు వాడవాడ తిరిగి కేసీఆర్ గారిని గద్దెనెక్కించినప్పుడు, గద్దెని దించినప్పుడు ఆ రోజు ఉన్నదేమో సోయి, ఈ రోజేమో లేదా? నీకు ఏం తమాషానా? ఏం మాట్లాడతారు మీరు? నిరుద్యోగులు అంటే నిరుద్యోగులే మాట్లాడాల్సిన అవసరం లేదన్న. నా ఇంట్లో కూడా నిరుద్యోగులు ఉంటారు, మీ ఇంట్లో కూడా నిరుద్యోగులు ఉంటారు, ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగులు ఉంటారు. కాబట్టి ఎవరైనా మాట్లాడాల బాధ్యత మన దగ్గర ఉంది. ఎందుకంటే వీళ్ళు హామీలు ఇచ్చారు కదా, హామీలు ఇస్తేనే కదా మార్పు 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 అని చెప్పేసి ఇలా గద్దెనకి ఇలా ఏం చేస్తారు అన్న వీళ్ళు? ఇలా ఏం చేస్తారు? అనవసరమైనవి క్రియేట్ చేస్తూ ఉన్నారు అన్న. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ మనము ప్రపంచానికే నేను
ప్రపంచానికే నేను దేశ గురువును విశ్వగురువును అని మాట్లాడినటువంటి మోడీ సైతము దిగచ్చి వాళ్ళు మోకాళ్ళు కింద పెట్టి మరి రాజీనామా చేసి వాళ్ళు ఆ రోజు మాట్లాడినటువంటి మోడీ మై డియర్ ఫ్రెండ్స్ అని చెప్పేసి స్వయాన సెల్ఫీ వీడియో పెట్టి ఇవాళ ప్రజలకు క్షమాపణ చెప్పే స్థాయికి దిగజారిన వాళ్ళు. రేపటి రోజున నీకు రాదని ఎట్లా అనుకుంటావు? అంటే ఎందుకు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఢిల్లీలో అంత పెద్ద ఉద్యమం జరిగితే లాఠీ దెబ్బలు తిన్నా ఏది చేసినా అక్కడి నుంచి అక్కడ ఒక కమిట్మెంట్ తోటి ఉద్యమం చేశారు. అక్కడ ఉన్నటువంటి బ్యాచ్ అంతా కూడా జంజీ యువత ఏదైతే ఉన్నదో అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికులు లెక్క పనిచేసిరు ఆయన. మరి ఎందుకు తెలంగాణలో ఇది సాధ్యం కావట్లేదు? ప్రతిరోజు నిరుద్యోగులం అంటున్నారు, వస్తున్నారు, రోడ్లు ఎక్కుతున్నారు, మళ్ళీ పోలీసులు రాగానే ఎక్కడోళ్ళక్కడ డిస్పస్. అంటే ఇది కేవలం రాజకీయంగానో లేదంటే ఇంకేదో నాయకత్వం కోసం వస్తున్నారు అనుకోవచ్చా? ఎట్లా చూడాలి దీన్ని మనం? అన్న ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులను కానీ యువతను కానీ నిరుద్యోగులను కానీ తక్కువ చేసి మాట్లాడద్దు. వాళ్ళు విపరీతమైన మేధావులు, వాళ్ళని అసలు తక్కువ. ఎందుకంటే ఈ పోరాటంలోనే ఉన్నది కానీ పటిమ ఈ యొక్క గడ్డలోనే ఉన్నది కదా పోరాటాలు. అలాంటి నేల వాళ్ళు చూస్తున్నారు అంతే, చూస్తున్నారు వాళ్ళు. ఏదో రోజు బయటకు వస్తారు విస్ఫోటం లెక్క. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో అన్న, సముద్రం సైలెంట్గా ఉన్నదనుకో, సముద్రము సైలెంట్గా ఉన్నదనుకో చాలా విపరీతమైన ప్రమాదం. అది ఒకటేసారి సునామీ వచ్చి సృష్టిస్తుంది, దేశం అంతా అల్లకల్లోలం అవుతుంది. ఇవాళ నువ్వు నిరుద్యోగులు సైలెంట్గా ఉన్నారని చెప్పేసి మనం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినాం అనుకో, ప్రభుత్వమే ఖతమయ్యే పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క మనసులో పెట్టుకుంటా ఉన్నారు. దెబ్బ కొడితే ఈ కొడుకులు బజార్ల నుంచి ఉరికిపోవాలి. వీళ్ళు నిరుద్యోగులు భయపడుతున్నారు అని చెప్పి నేను అంట. అస్సలే భయపడరు, అస్సలే కేసులకు భయపడుతున్నారు. ఎక్కడ కూడా భయపడరు, నువ్వు రాసి పెట్టుకో. ఎక్కడ కూడా భయపడరు, నువ్వు రాసి పెట్టుకో అన్న. ఎవ్వడు కూడా భయపడాడు. ఇక్కడ తెలంగాణ నేల అట్లాంటిది. ఎవ్వడు కూడా భయపడడు. వాళ్ళు ప్రశ్నిస్తారు, అడుగుతారు. వాళ్ళు ప్రశ్నిస్తారు, అడుగుతారు, వాళ్ళ కోసం నిలబడతారు, కొలబడతారు, కొట్లాడతారు వాళ్ళు. రైట్. ఇదే నిరుద్యోగత తగ్గడం కోసం జర్మన్ జపాన్ భాషలు నేర్చుకోండి, మేము అక్కడ ఉద్యోగాలు కల్పిస్తున్నాం అని చెప్పి మంత్రులు చెప్తున్నారు. వివేక్ వెంకటస్వామి చెప్తున్నాడు, మీరు అక్కడ పోతే 2,50,000 జీతంతో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సూటిగా మీరు? అన్న ఒకటినండి, ఈయనకి సంబంధించిన కొడుకేమో గీడ ఎంపీ ఉద్యోగం కావాలా, మేము జర్మన్ జపాన్కి పోవాలా? నువ్వేంది పంపేది? నాకు నువ్వేంది పంపేది? నువ్వేంది పంపేది అంటున్నావు? ఎవరికి ఇప్పుడు జర్మన్ జపాన్కి సంబంధించిన ఇప్పుడు ఎవరికి రావాలి? ఇప్పుడు ఏంది ఆ ప్రాసెస్, ఏంది ఆ కథ, ఏంది? టీచర్ లేడీకి పోయి నేర్చుకోవాలి. టీచర్ నేర్చుకున్నాకనే కదా పిల్లలకి చెప్పాలి భాషలా. అరే ఎట్లా వస్తుంది? రేవంత్ రెడ్డి వచ్చి చెప్తాడా? ఈ వివేక్ గాడు వచ్చి చెప్తాడా? ఎవరు చెప్పాలి? ఎవరు నేర్పియాలి వాళ్ళకు? ఫస్ట్ టీచర్లు కదా ఎడ్యుకేట్ కావాల్సింది. టీచర్లు నేర్చుకున్నాక పిల్లలకు నేర్పించే పద్ధతి ఉంటుంది. మరి టీచర్ లేడీకి పోయి నేర్చుకోవాలి. జర్మన్కి పంపుతావా, జపాన్కి పంపుతావు? ఏడికి పంపుతావు? ఇప్పుడు ఈ మంత్రులని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, ఇప్పుడు ఉన్నతమైనటువంటి ప్రజాప్రతినిధులందరినీ మీరు ఒరే తురే కొట్టడం, ఇట్లాంటి ఒక భాష యూజ్ చేయడం, దీని వెనుక ఏంది ఆంతర్యమైంది? అన్న ఆంతర్యం కాదన్న, నాకు సంబంధించిన మంత్రులు ఏ భాష మాట్లాడితే అదే భాష మాట్లాడతాను. నాకు సంబంధించిన ముఖ్యమంత్రి ఏ భాష మాట్లాడితే అదే భాష మాట్లాడతాను. రండా అని మాట్లాడితే తప్పులేదా అన్న? వాళ్ళు కొడతా అని మాట్లాడితే తప్పులేదా అన్న? వాళ్ళు స్వయాన అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడిరన్నా వాళ్ళు? అరే పిచ్చినా కొడకల్లారా సంపుతామని చెప్పేసి మాట్లాడి ఇది దాగనం నాగేందరు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండన్నా? గుడ్లు తీసి గోలీలాడతా, పేగులు మెడకేసుకుంటా, సంపుతా, ఊరేస్తా. మీ మనిషే కదా దానం నాగేందర్ కూడా. వారిని అడగాల మనం, మీరు ఎవరి మనిషిరా బాబు నువ్వు? అటు కాంగ్రెసా ఇటు కాదా, నువ్వు బీఆర్ఎస్ఆ లేకపోతే అటు ఇటుగా వారిని అడుగుదాం మనం. వారిని అడిగితే తెలుస్తుంది కదా. ఇప్పుడు నిరుద్యోగులకి ఏంది సిద్ధంగా అమ్మని చెప్తున్నావా? దానికి ఇది స్వాగతించాలా వద్దా? ఎట్లా అన్నా? ఒకటినండి, నిరుద్యోగులు వారి గురించి వాళ్ళు కొట్టాడాల్సిన సమయం వచ్చింది. ఎందుకనంటే వాళ్ళు 100 రోజుల్లోనే ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. కనీసం ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు. 19,000 ఖాళీలు ఉన్నాయి, మేము భర్తీ చేస్తామని చెప్పేసి స్వయాన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ గారు అనౌన్స్ చేసిన 7,000 ఉద్యోగాలు మాత్రమే వీళ్ళు ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని గురించి మనం కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఎట్ ద సేమ్ టైం జియో 46 గురించి కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ప్రతి వాటి గురించి కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నిత్యం జాగరణ కావాల్సిన అవసరం ఉన్నది. మన పోరాటము మన పంతాగా ఎంచుకోవాలి. ప్రజాస్వామ్యబద్ధంగానే అడుగుదాము. నిత్యము నిరసనల ద్వారా, లేకపోతే ర్యాలీల ద్వారా, లేకపోతే ప్రజాస్వామ్యానికి అనుకూలంగా దానికి తగ్గట్టే మనము ప్రశ్నించి ఇవాళ ప్రభుత్వం నుంచి మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈనా కొడుకులను మనం చెప్తే వినరు, మనం మాట్లాడితే వినరు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగానే వాళ్ళని ఎట్లా చేయాలనేది చెప్పేసి మనం ఆ రకంగా ముందుకు పోవాలి, పంతా మార్చుకోవాలి, మనల్ని మనం సాధించుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి